వెల్కమ్ టు మాది కదా. మీరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని మంచి పూజ కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కదా, ఎప్పుడైనా ఏదైనా దోషాలు పోసుకోవాలన్నా ఇడ్లీలకు కానీ ఏ దాంట్లోకి కానీ మనకు మినపగాలు చాలా అవసరం కదా. అట్లా అని చెప్పేసి ప్యాకెట్ వచ్చేసి అర్ధ కేజీ 1/4 కేజీ కొనుక్కొచ్చుకుంటే 100 పెట్టి కొనుక్కొచ్చుకోవాలి కదా. అంటే నేను కూడా కొనేదాన్ని గతంలో అయితే కదా. ఇప్పుడు ఏంటంటే కదా మా అమ్మ పొలానికి వెళ్ళి పనికి వెళ్ళి ఇట్లాంటి కొన్ని తీసుకొని వచ్చి మేము లేదా నలుగురు ఆడపిల్లలం కదా. మా అమ్మ మా తమ్ముడు ఎన్ని తింటారు తెచ్చి సంవత్సరం పత్తం తెచ్చాది. ఇదిగో నాకైతే కానీ ఒక 3 పళ్ళు పంపించింది. మా ఆయనకి అందులో జ్వరం వచ్చింది. ఏదో చపాతీ ఉప్మా చేసి పెడదాంలే అనుకుంటే కదా ఆ సారి చికెన్లు మటన్లు మచ్చమంటాయి మా ఇళ్ళల్లో. కానీ అవి పెడితే జ్వరం తగ్గదు, ఇడ్లీ దోశ ఇలాంటివి పెట్టమ్మా తల్లి అని చాలా బెదురుగా చేపించినాడు. ఈ మినపగాయలు కొనామంటే కదా 1/4 కేజీ 40 రూపాయలు అంట. ఒక్క పూటకు రాదు, ఏం చేయాలనో అర్థం కాలే. అందుకు వచ్చేసి అమ్మ పంపించింటే చాలా రోజుల ఇది ఏం చేయాలో అర్థం కాలే. కానీ మా అమ్మ చెప్పింది ఈ రోజు అయితే కదా అట్లనే పెట్టుకోకుండా కదన్నా ఇసురాయి తెచ్చుకొని ఇసురుకొని నానబెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇసురాయి అంటే నాకు కూడా గతంలో తెలియకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే కొన్ని తెలుసుకుంటానా. అప్పుడు అమ్మలు చిన్నపిల్లప్పుడు ఏవే నా భాషలో అయితే కన్నా జిన్ను మిషన్లు ఇలాంటివి అంటారు కదా, దాంట్లో తెచ్చుకునేటివి ఇవి. దాంట్లో చేసుకొని వచ్చండి. ఈ పొట్టంతా పోయి బాగా తెల్లగా వచ్చాడు. ఇప్పుడు అంగట్లో అమ్మేటివి గురించి అవే ఫ్రెండ్స్. మనం పండించినటివే తీసుకొని పోయి అంగట్లో వేసి ఏదో పౌడర్లు ఇవి వేసి బాగా కంటికి కాంతిగా రావాలని చెప్పేసి పెడతారు. మన కాంతి కోసం తెచ్చుకొని ఇంట్లో పోసుకొని మేము దోశలు అంటే ఇడ్లీలు అంటే ఇంకా రకరకాలుగా మనం చేసుకుంటుంటాం. ఇవేంటంటే కదా నేను కూడా గతంలో ఇవి వాడాలంటే నల్లగా ఉంటాయి. నేనేం వాడాను కొనుక్కొచ్చుకున్నట్లే తెల్లగా ఉంటాయని తెచ్చుకుంటాను తిని. కానీ ఇప్పుడిప్పుడే సంసారం అనేది మీద పడింది. సంసారం అనేది మీద పడింది కదా, 100 రూపాయలు మిగిలిన మంచిదే కదా అని చెప్పేసి నేనమ్మ జీతాన్ని వదగపో సంసారానికి ఇప్పుడు మీద పడిందా. నేను మీద పడి చాలా తెలుసుకుంది అనుకున్నాను కదా నీ పెళ్ళి అసలు ఏం మంచిదా. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ వాస్తవంగా అయితే నేను ఏంటంటే మాధవి ఇంతకుముందు అంటే మన కాడికి ఇప్పుడు మిషన్లు వచ్చాయి కదా, నువ్వు పట్టినకి దానిలో పట్టినకి అని చెప్పేసి ఉంటాయి కదా. నువ్వు అదే చట్టని తెలుసా, ఇంకా మ్యూజిక్ యాల్సిన అవసరం లేదు, అదే సౌండ్ అయిపోతుంది అనమాట. మొత్తానికి దీనికి ఇసురా ఇది పాతకాలం అనమాట. అట్లా గుంజ పట్టుకొని మినువులు వేసుకొని బ్యాల్ అంటే కింద నీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అది అట్లా పడిపోతుంటాయి. తిప్పు కొంచెం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కనుక ఈ సురా ఈ పెద్దల కాలం అప్పుడు మిషన్లు బియ్యం కానీ ఒడ్లు కానీ జొన్నలు కానీ రొట్టె పిండి అంటారు కదా. అది గతంలో ఇది ఇసురాయితోనే పిండి తయారు చేశారు. రాగులు అంటారు కదా, రాగు పిండి దాంతోనే తయారు చేశారు. సొద్దలు సోమలు ఇవన్నీ ఈ మన ప్రతి ఒక్క గింజ ఇట్లా రాయి కింద మెదగాల్సిందే పల్లెటూళ్ళలో అన్నమాట. ఇట్లా సీకొట్లు వేసి దీని మీద రుబ్బుకొని వండుకొని పనికి వెళ్తున్నారంట. ఆ టైంలో ఎట్లా చేసుకుంటున్నారో ఏమో, ఏ టైంలో లేచన్నారు, ఏ టైంలో మొగులంతా కాపురాలు చేస్తున్నారు, డజన్లు పిల్లలు ఎట్టగంటున్నారు, ఏం కథో వాళ్ళకి అసలు రెస్ట్ ఉండేదబ్బా నాకు తెలిసినంతట్లో. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్ని బాగండి ఉడుకో అమ్మ పెళ్ళి 2 నాళ్ళు ఎంత తిరిగింపులు మరిగింపులు అయిపోతాయి. మా పిల్లకు 3 నెలలు మా సూతులు చెక్కించనే ఉండాలంగా. వచ్చిందా మేడం వచ్చిందేదమ్మా మాది వచ్చిందేదే ఎన్ని నెలలు 6వ నెల పిండం ఇక్కడ తిరుగుతుంది అక్కడ తిరుగుతుంది, నువ్వు బాగా మింగాల మాధవి మాత్రలు ఇట్లా అంటే గతంలో చెప్తున్నారు కాబట్టి నాకు అర్థం అనమాట. కొంచెం ఇంకా జ్వరం వల్ల కొద్దిగా చెప్పలేకుండా మీకు దుమ్ము లేపింది. ఏమంటున్నారంటే ఆసుపత్రి కొందపోతే ఈ జ్వరం ఏమవుతుంది నొప్పులు మాత్రం జ్వరం మాత్రం తప్ప తెల్లారక తగ్గుకుంటాడు కానీ ఓరని మంచి ఏదో చూసింది దాని వారం పద్ధతి పర్వాలే. ఇప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి జ్వరం వచ్చంటే మామూలు జ్వరమే అనుకోవచ్చు. కానీ మా ఆయనకి వచ్చేది కూడా తెలుసా 3 ఏళ్లకు 4 ఏళ్లకు అట్లా జ్వరం ఒకసారి వచ్చాది. అట్ట అయ్యంట్లో 2 రోజులు చూసి 3వ రోజు ఆసుపత్రికి వెళ్ళాల ఇదేమైతుందని గమ్మునన్నాడు. సర్లే జ్వరం సోది ఎందుకు జ్వరానికి మచ్చ చెప్పినాము. మొత్తానికి అయితే మన కంటెంట్ ఇప్పుడు గతంలో ఉండేటి కనుక ఇట్లా దంపుడు బియ్యం అని అంటారు కదా, రొట్టెలు దంచేటోళ్ళు మళ్ళీ అది ఇంకా చాలా కష్టం చెప్పాలంటే. ఆడళ్ళకు ఇసరడం కష్టము, మొగళ్ళకు దంచేదానికి చాలా అదే అనమాట. శక్తితో కూడుకున్న పని ఇది వాస్తవంగా అయితే కనుక. మొత్తానికి చూడు మన మెషిన్లు అంటే మన పెద్ద మేధావులు చెప్పాలంటే మన పెద్దవాళ్ళే చాలా మేధావులైనా కానీ ఇప్పుడు ఇవెల్లా నలగబెట్టి ఇంకా అమ్మపన వేసి నాకు ఘాటికి సొప్పేసినట్టు వేసి ఇంకా ఇడ్లీలు నమ్మన్నాడు కదా. నా అదృష్టం ఏంటంటే డైరెక్టర్ గారే ఈమెను పిల్లంపి నువ్వు వేరేడు ఏం పెట్టాకమ్మా కొంచెం ఇడ్లీ అన్నాడు. ఇడ్లీ అంటే నేను అనుకున్నా నాకు చెప్పిందే బాగుంది స్వామి, నేను చెప్పుకుందు నాకు ఇడ్లీ పోయిందంటే సరిపోతుంది. పొద్దు ఇడ్లీ చెప్పినావు కదా,
ఈ 15 రోజుల పాటు ఇంట్లో ఏదిలాడాలి ఇసిరి కొట్టినా కానీ ఇడ్లీ ఉంటుంది అంతే ఇంకా కాని రాకుండా ఎందుకంటే ఆరోగ్యానికి మేర తింటలే ఏం లేదు బాబా ఏమో సాడే చేస్తాను మొన్నటి దోశ వచ్చాను అంతా విన్నా కదా సోమలు సోమావులు వండి అన్నం అంటే అదినే ఏం కాదులే సోమలు ఆర్కెలు ఇంకా ఒకటి గంజి మూడు ఏం చెప్పినాడు పండ్లు పరాలంటే కొనుక్కరాలండి ఎందుకంటే చాలా రేట్లు ఉన్నాయి అది కేజీ 100 కేజీ 200 ఒక రోజు కూలి సరిపోతాయి నోట్లో పోకుంటే నాకు అడిగే పెట్టి బొక్క పెట్టి పోతావాలని ఏమన్నా ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా వామే చెప్పేట వాళ్ళకు ఈ శానాలు ఒకటి పక్కన పెట్టుకుని ఇవన్నీ ఇంకా లేమోపన ఇప్పుడు రెడీ చేసుకుంటాను ఇంకా పొద్దున ఇడ్లీ పోయాలా ఇడ్లీ పిండి తేవాలా ఈ పిండి తేవాలా మినువులు మన ఇంటి లేక పొలగొట్టు అని చెప్పి మళ్ళీ రెడీ చేస్తాను ఇంకా ఏం చేస్తారు రోజు పనికి వెళ్తారు 2 నెలల నుంచి ఇవి పట్టించుకోవాలా ఇప్పుడు వాళ్ళకి పొలగొట్టాల్సింది ఇసురాయి కూడా మంది కాదు ఫ్రెండ్స్ ఏమంటే ఈ మధ్యనే కదా నాకేం తెలుసు ఇసురాల గురించి వేరే ఫ్రెండ్ చెప్పింటే ఆ ఫ్రెండ్ చెప్పింది అని చెప్పేసి వేరే వాళ్ళని అదేం కరెక్టే లేదు ఎందుకంటే ఇప్పుడు జిన్నులు అదే పిండి జిన్నులు అవి వచ్చినామంటే చాలా తక్కువైనాయి కదా మరాడియడం అనేది ఇప్పుడు ఈ ఇసురాలు అంటే తక్కువ మాది మా విలేజ్లలో కాబట్టి కానీ అసలు మీ టౌన్లలో తినక నాకు తెలిసినంత అసలు కానీ రావు అంటే ఇప్పుడు వచ్చానాయిలే కానీ కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువ మన పల్లెటూరులో కానీ టౌన్లలో కొనుక్కోలేదు తెలుగు కాబట్టి వాళ్ళకి తెలిసినా లేదు పల్లెటూరులో తినక మామూలుగా ఆకులు ముసలిలో ఆకులు నోట్లు వేసుకునే ఆకులు తమలపాకు అంటారు కదా తమలపాకు నంచుకుని కూడా ఒక రోకలి రోల్ అని చెప్పి గొలుసు దానికి కట్టేసి ఇచ్చారనమాట నిజం ఇప్పుడు ఆడున్నాయి అవి లేవన్నమాట కారం నంచుకొని వచ్చినాయి మామూలుగా అల్లము తెల్లవాయలు చిన్నవి అది మన ఇంట్లో ఇట్లా ఉంది ఇప్పుడు బుకింగ్లు ఇవి అవి ఉన్నాయి మంచిగున్నాయి కానీ ఇప్పుడేంటంటే కదా స్పెషల్ గా ఈ రోజు కానీ విచిత్రం ఏంటంటే ఇవే తీసుకుపోయి వాళ్ళు ఏదో ఒకరు కొంచెం డిజైన్ చేసి దానికి ఒక మోటార్ కనిపించి దానికి ఒక విచిత్రమైన ఒక బాక్స్ కనిపెట్టి దాన్ని తీసుకొచ్చి మీకోసం తెచ్చాం ఈ ప్రోడక్ట్ ఇది మీ వంటగదిలో చాలా సులువుగా చేస్తుంది ఎంటాలకు టక్కున వేలు పెట్టి దాంట్లో ఫ్లిప్కార్ట్లోనో ఆ కార్ట్లోనో ఈ కార్ట్లోనో మన దాన్ని చేసుకొని మే ఇది మే అప్పుడు మనం పిల్లలు అప్పుడు ఆడుకుంటున్నాం చూడు ఇసురాయి అదే మే ఇది ఈయన హోటల్ లెక్కలలో నాశనం చేసుకుంటే ఈయన ఆటో చేయమని కిందికి మాట్లాడతా అప్పుడు అట్లా అనుకుంటారు అన్నమాట చాలా సింపుల్ గా పోతున్నాయి కదా చాలా హ్యాపీగా అనిపించాయి జున్నుగాడికి పోయి నిలబడి ఆ దుమ్మల్లో పోసుకొని కంటే ఇప్పుడు నేను ఇట్లా అంటే నాకే చాలా సులభం అనిపించండి దీంట్లో మొత్తానికి ఇంకా ఇస్రాయిల్ బిడ్డలు ఉన్నారా లేదో సో ఇది కామెంట్లలో పెట్టండి పిండి అవుతాయి అనుకుంటాను నేనైతే పిండి పిండి ఏంటికి అవుతాయి దానికి సంబంధం లేదు పిండి కావు పెద్దరా అయితే పిండి అవుతుంది దండి పోసుకుంటున్నారా గబగబ నువ్వు అటు నిలబెట్టిపోతున్నావు అటు నిలబెట్టిపోసేది లేక వచ్చనే ఉండాలన్నమాట అట్లా లేదు అని చెప్పేసి అట్నే అయిపోయిన వరకు వృద్ధునే అనుకో ఏడుకు పిండి అవుతాయి అది దాని మార్గం ఏంటంటే దాని లాజిక్ కన్ఫర్మ్ చేసిన అర్థమవుతుంది ఇనుప రావాలి లక్ష్యారంగా అయితే రియలా కాదని మళ్ళీ వాళ్ళు తెలుసుకోవాలి కదా ఓకేపా మొత్తానికి తినక మాధవి ఇడ్లీలకు మొదలు పెట్టింది రెడీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు